ఇదిగండి రఘునాథ్ స్వామి మందిరం. చుట్టుపక్కల ఈ గోపురాలు ఉన్నాయి కదండి, ఈ గోపురాలన్నిటిలో కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసి ఉన్నాయండి. మొత్తం కలిపి కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసి ఉన్నాయండి. గుడికి ఎదురుగా కుడి పక్క వచ్చేసేసి తులసీదాస్ అండి. తులసీదాసు మన హనుమాన్ చాలీసా రాసిన తులసీదాసు, రామాయణం రాసిన వాల్మీకి. పరమట పక్క వచ్చేసి మీకు హనుమామూర్తి అండి. ఇదిగోండి హనుమాన్జీ, పరమట పక్క హనుమాన్జీ. ఇవన్నీ ఈ గోపురాలన్నీ కోటి శివలింగాలు ప్రతిష్ఠించున్నాయండి. ఇది గుడిలోని లోపల భాగం అండి. గుడిలోకి వెళ్తాం కదండి, ఆ గుడిలోకి వెళ్ళేటప్పుడు లోపల భాగం అండి. మన నార్త్ సైడ్ గుళ్ళు చూస్తే మన సౌత్ సైడ్ గుళ్ళలాగా ఉండవండి. వాళ్ళ ఈ గోపురాలు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ వాకిళ్ళు డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, లోపలికి వెళ్ళిన తర్వాత ఇదొకటండి గుడి లోపల భాగం అండి. ఇదంతా మనం ప్రదక్షిణం చేస్తాం కదండి, ప్రదక్షిణం చేసేటప్పుడు ఈ స్వామివారిని ప్రదర్శించేసి పెట్టారండి శనీశ్వర మహారాజు. అలానే వెనక పక్క వచ్చేసి వైష్ణవి మాతా టెంపుల్. నాలుగు పక్కల ఇలా ఉంటుందండి గుడిలో లోపల భాగం. మనం ప్రదక్షిణాలు చేసేటట్టు ఉంటుంది. ప్రదక్షిణాలు చేయమంటారండి స్వామీజీ. అక్కడ పూజారులు డిఫరెంట్గా ఉంటారండి. చూడండి, లోపల అమ్మవారిని, స్వామివారు, అమ్మవారు సీతాదేవి, లక్ష్మీనారాయణ స్వామివారు. చూడండి,